ప్రైజ్ ద లార్డ్. పరమ తండ్రి పరమ ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృపా సత్యములు తోడై ఉండును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 119వ కీర్తన 114వ చరణం. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అనుదినము యేసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన వైపు చూచుచూ ఆయన అడుగు జాడలలో నడిపించబడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ ఆత్మీయ ప్రయాణములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. దేని మీదనో ఆశ పెట్టుకొని ఉన్నారు. మనిషి ఆశాజీవి. మనిషి ఆశలకు హద్దులు లేవు, అవధులు లేవు. కొన్ని పర్యాయములు దురాశలోకి ఈడ్చుకొని పోబడుచున్నారు. అనవసరమైన వాటి మీద ఆశ పెట్టుకొని తన జీవితమును తన చేతులతో నాశనము చేసుకొనుచున్నారు. కొందరు మనుషుల మీద, మరికొందరు డబ్బు మీద, ఇంకొందరు పదవుల మీద, అధికారం మీద, లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముల మీద ఆశ నిలుపుకొనుచున్నారు. చివరికి వారి ఆశలన్నీ విఫలము కాగా, భంగమైపోగా వారి జీవిత ప్రతనాస్థితికి వెళ్ళిపోవచ్చున్నది. అలాగున మనం ఉండరాదు. యేసు రక్తముతో కడగబడి బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకొని ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉంటూ విశ్వాసముతో, నిరీక్షణతో, పరిశుద్ధతతో ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురుచుచున్న మనము ఆయన వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉండాలి. యెహోవా మీదనే మన ఆశ నిలుపుకొని ఉండాలి. ఆయన వాక్యము సజీవమైనది, జీవము గలది. మరణమును నిరర్ధకము చేయగలదు. ఎండిపోయిన జీవితములలో జీవాన్ని పుట్టించగలదు. చీకటిని వెలుగుగా మార్చగలదు. బాధలలో, శ్రమలలో, శోధనలో, కష్టాలలో నెమ్మదిని కలుగు చేసి ప్రాణమునకు ఆదరణ కలుగు చేయగలదు. శూన్యములో సృష్టిని కలుగు చేయగలదు. పాపము నుండి విడుదల కలుగు చేసి మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా మార్చగలదు. భయముతో కృంగిన వేళలో, కలవరముతో నిండిన పరిస్థితులలో భయమును తొలగించి కలవరమును కొట్టివేసి ధైర్యముతో నింపి ధైర్యమును ఇచ్చి లేవనెత్తగలదు దేవుని వాక్యం. ఇహలోక మాలిన్యము అంటకుండా మనల్ని భద్రముగా కాపాడగలిగినది దేవుని యొక్క వాక్యం. అపవాది ఆగడాలు, కుయుక్తులు, తంత్రములు ఎదిరించగల శక్తిగల ఖడ్గమై ఉన్నది వాక్యం. నీతిగా, యథార్థముగా, పవిత్రముగా, విశ్వాసముతో, నిరీక్షణతో బ్రతుకున్నట్లు చేయగలిగినది వాక్యము. స్వస్థపరచగలదు, బాగు చేయగలదు, ప్రాణాత్మ శరీరములను బలపరచగలదు వాక్యం. అందుకే కాబోలు భక్తులు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇట్టి ఆశగల ప్రాణమును తృప్తిపరచి వారి ఆశము భంగము కానెరక సఫలమగునట్లుగా ఆయన చెయ్యును. కావున నా దేవుని ప్రియులారా, ఇక మీదట యెహోవా మీదనే, ఆయన వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉండేదము. లోకమును సమస్తమును జయించదము. ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన నా యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మా ఆశ ఎవరి మీద ఉంచాలో మీరు తెలియపరిచారు. భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ వాక్యము మీదనే, నీ మీదనే ఆశ పెట్టుకొని బ్రతుకున్నట్లుగా మీరు కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు తెలుసో తెలియకో మనుషుల మీద, డబ్బు మీద, లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని జీవితాలు నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోవచ్చు ఉండగా అట్టి ఆశల వలయముల నుంచి విడుదల కలుగు చేసి నీ మీద ఆశ పెట్టుకొని ముందుకు సాగునట్లుగా కృపదయ చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మీద ఆశ పెట్టుకొని బ్రతుకుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.